Hi friends, welcome to UFJ channel. UFJ means Unlock the Forces Jobs. సో నా పేరు నాగార్జున రెడ్డి. నేను మీకు మ్యాథమెటిక్స్ డిస్కస్ చేయబోతున్నాను. సో మనం చూసుకుంటే డిఫెన్స్లో కానీ ఎన్డీఏలో కానీ ఎయిర్ ఫోర్స్లో కానీ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి అందులో మ్యాథమెటిక్స్లో ఫస్ట్ టాపిక్ మ్యాట్రిక్స్ ఎందుకు డిస్కస్ చేసామంటే మ్యాట్రిక్స్ అనేది ఈజీ అండ్ ఇంపార్టెంట్ టాపిక్. ఎవ్రీ ఇయర్ 2 to 3 క్వశ్చన్స్ వస్తాయి. Take 3/3 matrix. Let matrix A is 3/3. Suppose 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. Suppose our matrix is 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. Suppose A transpose equal to A. దీన్ని ట్రాన్స్పోజ్ చేసి ట్రాన్స్పోజ్ అంటే ఏంటి? కాలం బికమ్స్ రోస్, రోస్ అనే కాలం అవుతాయి, కాలం అనేది రో అవుతాయి. దీన్ని ట్రాన్స్పోజ్ చేస్తే ఈ మ్యాట్రిక్స్ ఏని ట్రాన్స్పోజ్ చేస్తే మళ్ళీ ఏ వస్తాయి. సో దీన్ని ట్రాన్స్పోజ్ చేసిన కాలం రో చేసి రో కాలం చేసిన సేమ్ మ్యాట్రిక్స్ వస్తే ఇప్పుడు ఏ మ్యాట్రిక్స్ ఈ మ్యాట్రిక్స్ ఏమంటామంటే సిమెట్రికల్ మ్యాట్రిక్స్ అంటాం. సిమెట్రికల్ మ్యాట్రిక్స్ ఉన్న మ్యాట్రిక్స్ ని రోస్ కాలం రోస్ చేసినా కూడా సేమ్ మ్యాట్రిక్స్ రిపీట్ అయితే ఆ మ్యాట్రిక్స్ ఏమంటే ఇంపార్టెంట్, ఎగ్జామ్ లో చాలా సార్లు అడిగారు. సో ఈ మ్యాట్రిక్స్ ఈ పర్టికులర్ మ్యాట్రిక్స్ ఏమంటాం సిమెట్రికల్ మ్యాట్రిక్స్ అంటాం. ఇదే మ్యాట్రిక్స్ ఇప్పుడు మళ్ళీ ట్రాన్స్పోజ్ చేస్తే ఒకవేళ మైనస్ ఏ వచ్చింది అనుకోండి, ఈ మ్యాట్రిక్స్ ఏమంటాం ఇప్పుడు మనం స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటాం. ఇచ్చిన మ్యాట్రిక్స్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటాం. ఇవి మనకి ట్రాన్స్పోజ్ లో వచ్చే కండిషన్స్. సపోజ్ ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్, మనకి ఏ తెలుసు, ఏ ట్రాన్స్పోజ్ చేస్తే మనకి ఏ ట్రాన్స్పోజ్ కూడా వస్తుంది. ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఆర్ ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఏ ఈక్వల్ టు ఐ. ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ చేస్తే ఐ వచ్చిన ఆర్ ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ చేస్తే ఐ వచ్చిన, ఐ అంటే ఐడెంటికల్ మ్యాట్రిక్స్. ఇప్పుడు ఏమంటాం మనం ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అని. ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ చూడండి, ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇచ్చిన మ్యాట్రిక్స్ ని ట్రాన్స్పోజ్ చేస్తే మళ్ళీ అదే మ్యాట్రిక్స్ వస్తే ఈ మ్యాట్రిక్స్ ఇచ్చిన మ్యాట్రిక్స్ ఏమవుతుంది సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అవుతుంది. ఇచ్చిన మ్యాట్రిక్స్ ని ట్రాన్స్పోజ్ చేస్తే ఒకవేళ మైనస్ వచ్చింది అనుకోండి స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ వస్తుంది. మైనస్ రావచ్చు రాకపోవచ్చు, వస్తేనే మైనస్ ఏ వస్తేనే స్క్యూ సిమెట్రిక్ అవుతుంది, సేమ్ వస్తేనే సిమెట్రికల్ మ్యాట్రిక్స్ అవుతుంది. సపోజ్ ఏ తెలుసు, ఏ ట్రాన్స్పోజ్ ఫైండ్ అవుట్ చేసి ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ చేసి ఐ వస్తే అప్పుడు ఏనేమంటాం ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అంటాం. ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ చేస్తే ఐ వస్తే దాన్ని ఏమంటాం ఇది ఏని ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అంటాం. ఇది సమ్ ఇంపార్టెంట్ టర్మ్స్. నెక్స్ట్ ఇందులో ప్రాపర్టీస్ చూద్దాం. ట్రాన్స్పోజ్ కూడా మనకి అడిషన్ మల్టిప్లికేషన్ లాగానే కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. సో ప్రాపర్టీస్ చూద్దాం. ప్రాపర్టీస్ ఆఫ్ ట్రాన్స్పోజ్ ఆఫ్ మ్యాట్రిక్స్. సో ఫస్ట్ ప్రాపర్టీ ఏంటిది? సపోజ్ ఏ ప్లస్ బి ట్రాన్స్పోజ్ చేస్తే ఒక మ్యాట్రిక్స్ ఏ అండ్ బి రెండు కలిపి ట్రాన్స్పోజ్ చేస్తే మనకి రిజల్టెంట్ ఏమొస్తుంది? ఏ ట్రాన్స్పోజ్ ప్లస్ బి ట్రాన్స్పోజ్. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనం నీట్గా ఏ మ్యాట్రిక్స్ తెలుసు, బి మ్యాట్రిక్స్ తెలుసు, రెండు యాడ్ చేసి దాన్ని ట్రాన్స్పోజ్ చేసిన ఆర్ ఏ మ్యాట్రిక్స్ ట్రాన్స్పోజ్ చేసి ప్లస్ బి మ్యాట్రిక్స్ ట్రాన్స్పోజ్ చేసిన రిజల్ట్ అనేది సేమ్ వస్తుంది. ఇక్కడ చూడండి ఏబి ట్రాన్స్పోజ్, మనకి ఏ మ్యాట్రిక్స్ తెలుసు, బి మ్యాట్రిక్స్ తెలుసు, రెండు మల్టిప్లై చేసి ట్రాన్స్పోజ్ చేస్తే ఏమొస్తుందంటే దేనికి ఈక్వల్ అవుతుందంటే బి మ్యాట్రిక్స్ ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ మ్యాట్రిక్స్ ట్రాన్స్పోజ్. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ కేఏ ట్రాన్స్పోజ్, కే ఇంటూ ఏ ట్రాన్స్పోజ్. ఇక్కడ కే ఏంటి మనకి స్కేలార్. స్కేలార్ అంటే ఒక వాల్యూ, ఒక నెంబర్ ఇంటూ మ్యాట్రిక్స్ ట్రాన్స్పోజ్ చేసిన ఆ నెంబర్ని మనం డివైడ్ చేసి ఏ ట్రాన్స్పోజ్ చేసిన రెండు సేమ్. ఇవి మనకి ట్రాన్స్పోజ్లో ప్రాపర్టీస్ ఆఫ్ ద ట్రాన్స్పోజ్ మ్యాట్రిక్స్. నెక్స్ట్ కాన్సెప్ట్ ట్రేస్. ట్రాన్స్పోజ్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ అయిపోయింది. ప్రాబ్లమ్స్ మళ్ళీ మనం సాల్వ్ చేద్దాం. ఎగ్జాంపుల్స్, ప్రాపర్టీస్, రూల్స్ అన్ని చూసాం. నెక్స్ట్ ఏంటి మనకి ట్రేస్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్. ట్రేస్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్.
సో ట్రేస్ అంటే ట్రేస్. సో ట్రేస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే సపోజ్ మ్యాట్రిక్స్ ఏ ఉంది. సో దీన్ని ట్రేస్ ఎలా ఇండికేట్ చేస్తామంటే ట్రేస్ ఆఫ్ ఏ. ట్రాన్స్పోజ్ అంటే మనకి ఏ ట్రాన్స్పోజ్ తీసుకుంటాం కదా, ఇక్కడ ఏకి ట్రేస్ ఆఫ్ ఏ అంటే ఏంటంటే ట్రేస్ ఫైండ్ అవుట్ చేయాలంటే ట్రేస్ ఆఫ్ ఏ. అసలు ట్రేస్ అంటే ఏంటి? లెట్ ఏ ఈజ్ సమ్ మ్యాట్రిక్స్ ABC D E F G H I. Some which matrix? This is a 3 by 3 means M equal to N. Suppose A is a square matrix. Square matrix. So square matrix మాత్రమే వస్తుంది. So suppose A is a square matrix. ఇది A matrix. మనకి ఇప్పుడు ట్రేస్ కావాలి. ట్రేస్ ఆఫ్ A ఎలా ఫైండ్ అవుట్ చేస్తారంటే ట్రేస్ ఈస్ నథింగ్ బట్ ద సమ్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఇన్ ద ప్రిన్సిపల్ డయాగ్నల్. సో ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, ఫర్ ఎనీ స్క్వేర్ మ్యాట్రిక్స్ ట్రేస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారంటే సమ్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఇన్ ద ప్రిన్సిపల్ డయాగ్నల్. సో ఇది డయాగ్నల్, ఈ ఎలిమెంట్స్ అన్ని యాడ్ చేయాలి. ట్రేస్ ఆఫ్ ఏ అంటే ఏమవుతుంది? A ప్లస్ ఈ ప్లస్ I. సో ఒక మ్యాట్రిక్స్ ఇచ్చి దట్ షుడ్ బి స్క్వేర్ మ్యాట్రిక్స్. స్క్వేర్ మ్యాట్రిక్స్ మాత్రమే ట్రేస్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేస్తాము? సమ్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఇన్ ద ప్రిన్సిపల్ డయాగ్నల్. అంటే ఈ డయాగ్నల్ ఎలిమెంట్ తెలుస్తుంది, ఈ ఆఫ్ డయాగ్నల్, ఇది ఆఫ్ డయాగ్నల్. ఈ డయాగ్నల్ ఎలిమెంట్స్ యాడ్ చేస్తే దాన్ని ట్రేస్ అంటే. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకొని సాల్వ్ చేద్దాం. సో బిఫోర్ సాల్వ్ చేసే ముందు దీని ప్రాపర్టీస్ ఉంటాయి. సో దీనికి కూడా కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. సో ఈ ప్రాపర్టీస్ అని మనం ఎందుకు నేర్చుకుంటామంటే ప్రాబ్లమ్స్లో యూజ్ చేస్తాం. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. అన్ని జస్ట్ ట్రేస్ అంటే తెలిస్తే సరిపోదు, జస్ట్ ట్రాన్స్పోజ్ అంటే సరిపోదు, వాటి ప్రాపర్టీస్ కూడా తెలియాలి. సో అలానే ట్రేస్ కూడా ప్రాపర్టీస్ అంటే ఏంటంటే ఇక్కడ ఫస్ట్ సపోజ్ ట్రేస్ ఆఫ్ A ప్లస్ B. ఏ మ్యాట్రిక్స్ ఉంది, బి మ్యాట్రిక్స్ ఉంది, రెండు యాడ్ చేసి ట్రేస్ ఫైండ్ అవుట్ చేస్తే దట్ షుడ్ బి ఈక్వల్ టు ట్రేస్ ఆఫ్ A ప్లస్ ట్రేస్ ఆఫ్ B. ఇండివిజువల్గా ఏ మ్యాట్రిక్స్ ట్రేస్, బి మ్యాట్రిక్స్ ట్రేస్ యాడ్ చేస్తే ట్రేస్ ఆఫ్ A ప్లస్ B రెండు సేమ్ వస్తుంది. సెకండ్ ప్రాపర్టీ ట్రేస్ ఆఫ్ A మైనస్ B. ఇది సేమ్ ట్రేస్ ఆఫ్ A మైనస్ ట్రేస్ ఆఫ్ B. ఆల్మోస్ట్ ఇక్కడ ఏంటంటే మ్యాట్రిక్స్లో మనకి గుర్తుంచుకోవాల్సింది A ప్లస్ B అండ్ A మైనస్ B అన్ని ప్రాపర్టీస్ మ్యాక్సిమం సేమ్ ఉంటాయి, అన్ని సేమ్. A ప్లస్ B ఏ ప్రాపర్టీ ఉంటుందో మైనస్ కూడా అదే ప్రాపర్టీ ఉంటుంది. అడిషన్లో కానీ మనం సింపుల్ మ్యాట్రిక్స్ తీసుకుంటే కానీ ట్రేస్లో కానీ ఎక్కడైనా ప్లస్ A ప్లస్ B ఏ ప్రాపర్టీస్ ఉంటే A మైనస్ B అని ఉంటాయి. బట్ మల్టిప్లికేషన్ మాత్రం A ప్లస్ B ఉన్నట్టు ఉండవు, చేంజ్ అవుతూ ఉంటుంది. అది అబ్జర్వ్ చేసుకోవాలి. నెక్స్ట్ ట్రేస్ ఆఫ్ AB ఈక్వల్ టు ట్రేస్ ఆఫ్ B. జనరల్గా ఏబి ఏ ఒక మ్యాట్రిక్స్ ఉంది, బి ఒక మ్యాట్రిక్స్ ఉంది. A ఇంటూ B చేస్తే B ఇంటూ A రాదు, ఎప్పుడో ఒక కేసులో వస్తుంది. కానీ 99% AB నాట్ ఈక్వల్ టు BA. బట్ ట్రేస్ ఆఫ్ AB ఆల్వేస్ ఈక్వల్ టు ట్రేస్ ఆఫ్ B. ఇంకోటి ట్రేస్ ఆఫ్ A ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ట్రేస్ ఆఫ్ A. మనకు ఒక మ్యాట్రిక్స్ A తెలుసు, దాని ట్రేస్ ఫైండ్ అవుట్ చేసి దాన్ని ట్రాన్స్పోజ్ చేసి మళ్ళీ ట్రేస్ ఫైండ్ అవుట్ చేసి రెండు సేమ్. ఇక్కడ సింపుల్ లాజిక్. ట్రాన్స్పోజ్ అంటే ఏంటి? కాలమ్స్ బికమ్ రో, రో బికమ్ కాలమ్, బట్ డయాగ్నల్ ఎలిమెంట్స్ మాత్రమే మారట్లేదు. అందుకని ట్రేస్ అంటే మనకి అడిషన్ ఆఫ్ ఆల్ డయాగ్నల్ ఎలిమెంట్స్. అందుకని ట్రేస్ ఆఫ్ ఏ ట్రాన్స్పోజ్ అనేది సేమ్. నెక్స్ట్ సమ్ స్కేలర్ ట్రేస్ ఆఫ్ సమ్ K ఇంటూ A అనుకోండి. K ఆల్వేస్ బయటకు వస్తుంది. K ఇక్కడ స్కేలర్, ఒక నెంబర్తో మల్టిప్లై చేసే టోటల్ మ్యాట్రిక్స్ ట్రేస్లో మల్టిప్లై చేసిన ఏం కాదు, దాన్ని బయట తీసుకొచ్చినప్పుడు సేమ్ వాల్యూ ఉంటుంది. ఇవి మనకి ట్రేస్ యొక్క ప్రాపర్టీస్. ఓకే, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూసుకొని చూద్దాం. క్లియర్, ఇవన్నీ ప్రాపర్టీస్ అనేవి ఎవ్రీ స్క్వేర్ మ్యాట్రిక్స్కి ట్రేస్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఇవన్నీ ఎలిజిబుల్ ప్రాపర్టీస్. నెక్స్ట్ ఇప్పుడు ఒక సింపుల్ స్క్వేర్ మ్యాట్రిక్స్ తీసుకొని ట్రేస్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఎగ్జామ్లో ట్రేస్ వస్తే మీరు చాలా లక్కీ, ఎందుకంటే within 5 to 10 seconds లో ఆన్సర్ వస్తుంది. ఓకే, లెట్ మ్యాట్రిక్స్ A. రొటీన్ కాకుండా కొన్ని డిఫరెంట్ నెంబర్స్ యూజ్ చేద్దాం. -4 ర్యాండమ్ నెంబర్, 6 -10 5 -9 8 7 9 12. ఓకే, ఇవి
సమ్ నెంబర్స్. ఇప్పుడు ట్రేస్ ఆఫ్ ఏ కావాలి, ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? స్క్వేర్ మ్యాట్రిక్స్ కదా, 3/3 అంటే వెంటనే ఏం చేయాలి మనం? ఆల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ని యాడ్ చేసుకోవాలి. ఇది -4 ప్లస్ అంటే -4 ప్లస్ -9 ప్లస్ 2 ఎంత వస్తుంది మనకి? -13 ప్లస్ 2. సో -1 is the trace. సో -1 is the trace. ఇలా ఫైండ్ అవుట్ చేయాలి. ఇది ట్రేస్. నెక్స్ట్ కాన్సెప్ట్, ఇంపార్టెంట్ కాన్సెప్ట్, నెక్స్ట్ వన్, డిటర్మినెంట్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్. సో డిటర్మినెంట్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఏమంటారు దీన్ని? డిటర్మినెంట్ ఆర్ డెట్ అంటారు. డిటర్మినెంట్ ఆర్ సింపుల్గా ఏమంటారు? డెట్ అంటారు. సపోజ్ మ్యాట్రిక్స్ ఏ ఉంది అనుకోండి, దీన్ని ఏమంటారు? డిటర్మినెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారంటే సింబల్ ఏ మాడ్. ఏ మాడ్ మీన్స్ మ్యాట్రిక్స్ యొక్క డెట్ ఆర్ డిటర్మినెంట్. సో డిటర్మినెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? లెట్ ఎవ్రీథింగ్ గో విత్ ద ఎగ్జాంపుల్స్ ఓన్లీ. లెట్ ఏ ఈజ్ ఎనీ వెక్టర్. ఐఎమ్ టేకింగ్ ద నెంబర్స్ తీసుకుంటాం, మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా. 1 2 3 4 5 6 7 8 9. ఇది ఒక మ్యాట్రిక్స్. ఎగ్జామ్లో ఏమంటాడు? కొన్నిసార్లు ఫైండ్ ద డిటర్మినెంట్ ఆఫ్ ఏ అంటాడు. లేకపోతే ఇలా ఇచ్చి క్వశ్చన్ మార్క్ పెడతాడు. ఎలా ఇచ్చినా ఏం చేయాలి మనం? డిటర్మినెంట్ అన్నా డెట్ అన్నా ఇలా మార్క్ పెట్టినా మనం డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో దీనికి ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? క్వశ్చన్ ఏంటి? ఈ ప్రాబ్లంకి వాట్ ఈస్ డెట్ ఆర్ డిటర్మినెంట్ ఆర్ మోడ్ ఆఫ్. చూడండి ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే డెట్ ఏ ఈక్వల్ ఎనీ మ్యాట్రిక్స్ 3/3 కానీ 4/4 కానీ 3/2 కానీ ఎనీ మ్యాట్రిక్స్ మనకు డెట్ ఉంటుంది. ఓన్లీ స్క్వేర్ మ్యాట్రిక్స్ కాదు, ఏ మ్యాట్రిక్స్ కైనా డెట్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఇది చూడండి, ఇది కావాలి అంటే ఫస్ట్ రో టేక్ ద ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి? 1. జాగ్రత్త అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ ఎలిమెంట్ 1. సో ఈ లైన్ వదిలేదు. సో దీనికి ప్యారలల్ ఉన్నది, దీనికి డౌన్ ఇవ్వాలి. సో 1 ఇంటూ ఇక్కడ ఏమున్నాయి మనకి 4 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ స్టార్ట్ చేయండి. 5 ఇంటూ క్రాస్ మల్టిప్లై 5 ఇంటూ 9 మైనస్ 8 ఇంటూ 6. ఓకే, 5 ఇంటూ 9 మైనస్ 8 ఇంటూ 6. ఇక్కడ ఏతో స్టార్ట్ చేస్తున్నాం? 1తో చేస్తున్నాం కాబట్టి ఇది వదిలేయాలి, ఇది వదిలేయాలి. రిమైనింగ్ క్రాస్ మల్టిప్లై 5 ఇంటూ 9 మైనస్ 8 ఇంటూ 6. సెకండ్ ఎలిమెంట్ ఇక్కడ ఏమొస్తుంది? సెకండ్ ఎలిమెంట్ -2. ఇక్కడ ప్లస్, అక్కడ మైనస్. ఓకే, సెకండ్ ఎలిమెంట్కి ఇప్పుడు మైనస్ వస్తుంది. అగైన్ ఇది రఫ్ చేయండి ఇప్పుడు. సో ఫస్ట్ వన్ అయిపోయింది, సేమ్ ప్రొసీజర్. బట్ సెకండ్ ఎలిమెంట్లో మనం చూడండి, ఇక్కడ సెకండ్ ఇక్కడ డౌన్ ఎక్కడ ఉంది? వర్టికల్. హారిజాంటల్ ఏముంది? ఇది. సో ఈ కాలం ఈ రో వదిలే. రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏంటి? 4 9 6 7. సో 4 ఇంటూ 9 మైనస్ 7 ఇంటూ 6 or 6 ఇంటూ 7? 7 ఇంటూ 6. ఓకే, ఇది సెకండ్ ఎలిమెంట్ ఓవర్. థర్డ్ ఎలిమెంట్ ఏ మ్యాట్రిక్స్ అయినా ఫస్ట్ రోతో డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేసి. సో థర్డ్ ఎలిమెంట్ ఏమొస్తుంది? మళ్ళీ +3. సో ఇక్కడ ప్లస్, ఇక్కడ మైనస్, ఇక్కడ ప్లస్ ఎందుకు వస్తుందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ప్లస్ మైనస్ ప్లస్ +3 అగైన్ ఉంది. ఈ వర్టికల్ కాలం ఈ హారిజాంటల్ రో వదిలేదు. రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏంటి? ఇవే కదా. సో 4 ఇంటూ 8 మైనస్ 7 ఇంటూ 5 or 5 ఇంటూ 6. సో 4 ఇంటూ 8 మైనస్ 7 ఇంటూ 5. ఇది టోటల్ క్యాలిక్యులేషన్ చేస్తే మనకు వచ్చేది డెట్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఏ. సో క్యాలిక్యులేషన్ చేయండి. డెట్ ఏ ఈక్వల్, సో 1 ఇంటూ 45 మైనస్ 48 minus 2 into 36 minus 42. Third term plus 3 into 32 minus 32. Okay. Correct everything. So
సో 45 minus 48 minus 3 minus 2 into minus 6 plus 3 into minus 3. సో ఏమొస్తుంది మనకి minus 3 plus 12 minus 9 equal to 0. ఈ మ్యాట్రిక్స్ డేట్ ఎంత వచ్చింది 0 వచ్చింది. 0 రావచ్చు, నాన్ జీరో రావచ్చు, మైనస్ అయినా రావచ్చు, ఏదైనా రావచ్చు. సో ఎనీ నెంబర్, డేట్ షుడ్ బి ఎనీ నెంబర్, డేట్ మే బి ఎనీ నెంబర్, ఇదే రావాలని రూల్ లేదు. బట్ బేస్డ్ ఆన్ ద డేట్ మనకి కొన్ని టైప్స్ ఆఫ్ మ్యాట్రిక్స్ డిసైడ్ చేస్తాం. సో ఈ మ్యాట్రిక్స్ ఏమొచ్చింది మనకి డేట్ 0 వచ్చింది, ఇక్కడితో అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్ వెళ్దాం. సో ఇప్పుడు అర్థమైంది డేట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఫ్రమ్ ద ఫస్ట్ రో నుంచి ఫైండ్ అవుట్ చేయాలి. మీకు ప్రాబ్లమ్స్లో మళ్ళీ అర్థమవుతుంది, చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాం మన డేట్ పైన. ఇప్పుడు మనం చేసే మ్యాట్రిక్స్ ఏమొచ్చింది, డేట్ ఏ ఏమొచ్చింది 0 వచ్చింది. సో ఇలాంటి మ్యాట్రిక్స్ ఏమంటే మనం డేట్ ఏ ఈక్వల్ 0 వస్తే సింగులర్ మ్యాట్రిక్స్ అంట. సో ఏ మ్యాట్రిక్స్ అయితే డేట్ ఫైండ్ అవుట్ చేస్తే ఆ మ్యాట్రిక్స్ 0 వచ్చింది అనుకో, ఇక్కడ మ్యాట్రిక్స్ ఏ, నెట్ మ్యాట్రిక్స్ ఏ దాని డేట్ 0 వచ్చింది, ఈ మ్యాట్రిక్స్ ఏమంటే సింగులర్ మ్యాట్రిక్స్ అంట. సో డేట్ నాట్ ఈక్వల్ టు 0, పాజిటివ్ నెగిటివ్ ఎనీ నెంబర్ బట్ నాట్ ఈక్వల్ టు 0, దాన్ని ఏమంటాం మనం నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అంటాం. వెరీ ఇంపార్టెంట్ ఈ టర్మ్స్, సిమెట్రిక్ స్క్యూ సిమెట్రిక్ లాగా సింగులర్ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్. సో మనకి ఇక్కడ చెప్పాను కదా ప్లస్ మైనస్ ప్లస్ ఎలా వచ్చాయనేది. నెక్స్ట్ టాపిక్ ఏ ఇన్వర్స్లో మీకు అర్థమవుతుంది. ఏ ఇన్వర్స్ సాల్వ్ చేసినప్పుడు డేట్లో ఫస్ట్ టర్మ్ ప్లస్ ఎందుకు వచ్చింది, సెకండ్ టర్మ్కి మైనస్ ఎందుకు వచ్చింది, థర్డ్ టర్మ్కి ప్లస్ ఎందుకు వచ్చింది. ఓకే, ఇది డిటర్మినెంట్. సో మనం ఎగ్జాంపుల్ కూడా చూసాం. సో నెక్స్ట్ మనం ప్రాబ్లంలో ఇంకొన్ని ప్రాబ్లమ్ సాల్వ్ చేసి నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. ఇది డిటర్మినెంట్ యొక్క బేసిక్స్ అండ్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఇన్వర్స్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. ఇన్వర్స్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. సో కొంచెం లెంతీగా ఉంటుంది, కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అనుకుంటే ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ద ఏ ఇన్వర్స్. కొంచెం ఇబ్బంది పెట్టాలి అనుకుంటే, ఎందుకంటే కష్టం కాదు బట్ సమ్ క్యాల్కులేషన్స్ ఆర్ somewhat complicated. Okay, let matrix A, let matrix A, A inverse అంటే ఎలా ఇండికేట్ చేస్తాం, A inverse. సో A inverse ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా ఏంటి, అడ్జాయింట్ A బై det A. వెరీ వెరీ ఇంపార్టెంట్. A inverse ఫార్ములా ఏంటి, ఏ మ్యాట్రిక్స్ కానీ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే అడ్జాయింట్ A బై det A. సో ఇక్కడ మీకు వెంటనే ఒక డౌట్ రావాలి, సార్ మీరు ఏమన్నారు డెట్ 0 అయ్యే ఛాన్స్ ఉంది కొన్ని మ్యాట్రిక్స్ ఉంది. సో డెట్ 0 అయింది అనుకోండి, 1/0 ఏంటి ఇన్ఫినిట్, ఎలా ఫైండ్ అవుట్ చేస్తాయి ఏ ఇన్వర్స్. సో ఇది ఎక్కడ ఓన్లీ ఫర్ ఏ ఇన్వర్స్, ఎక్కడ దేనికి ఫైండ్ అవుట్ చేస్తాం, ఓన్లీ ఫర్ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్. ఏ ఇన్వర్స్ ఎక్కడ ఫైండ్ అవుట్ చేస్తాం, ఓన్లీ ఫర్ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్. ఎందుకంటే ఓన్లీ ఫర్ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్. ఇప్పుడు డెట్ ఏ, ఇప్పుడు మనం ఇందాక మ్యాట్రిక్స్ 1 2 3 4 5 6 7 8 9 తీసుకుంటాం, అక్కడ మన డెట్ ఏమొచ్చింది 0 వచ్చింది. ఇంకా ఏ ఇన్వర్స్ టాపిక్ ఎక్కడ, అడ్జాయింట్ బై 0, అప్పుడు అడ్జాయింట్ చేయాల్సిన పని లేదు, ఎనీథింగ్ బై 0 ఇన్ఫినిట్. సో ఏమవుతుంది, ఏ ఇన్వర్స్ అనేది ఎగ్జిస్ట్ అవ్వదు అక్కడ, మనం టైం వేస్ట్. మనకు ఆప్షన్లో డస్ నాట్ ఎగ్జిస్ట్ అని కూడా ఇస్తారు. సో ఒక మ్యాట్రిక్స్ ఇస్తే మనం ఏం చేయాలి, ఫస్ట్ డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేస్తే 0 వస్తే సింగులర్ మ్యాట్రిక్స్, అక్కడ ఏ ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవ్వదు. సింగులర్ రాకపోతే 0 రాకపోతే నాన్ సింగులర్ మ్యాట్రిక్స్, అప్పుడు ఏ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఏ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏ ఇన్వర్స్ అంటే ఏంటి, అడ్జాయింట్ ఏ బై డెట్ ఏ. సో మనం డెట్ ఆల్రెడీ ఇప్పుడు నేర్చుకున్నాం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. సో అడ్జాయింట్ ఏ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, సో అది చూద్దాం. సో మీకు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని అడ్జాయింట్ ఏ ఎలా చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఒక ర్యాండమ్ మ్యాట్రిక్స్ తీసుకుంటున్నాం, ఒక ర్యాండమ్ మ్యాట్రిక్స్ తీసుకొని 0 రాకుండా చూద్దాం, డెట్ 0 రాకుండా చూద్దాం. సో 1 2 3 తీసుకుంటే 0 వస్తుంది. ఒక ర్యాండమ్ మ్యాట్రిక్స్ లెట్ ఏ 3 2 -1 7 2 -2 8 3 -6, some random matrix, some random variable. Find A inverse. ఏమన్నాడు, A inverse ఫైండ్ అవుట్. A inverse కనపడగా భయపడద్దు, ప్రొసీజర్ ప్రకారం వెళ్తే మనకు వస్తుంది. మన టాస్క్ ఏంటి, మనం ఏం చెక్ చేసుకోవాలి, A inverse కావాలంటే మనకి ఏం తెలుసు. A inverse అంటే
అడ్జాయింట్ ఏ బై డెట్ ఏ. ఏడీజెడ్ అంటే అడ్జాయింట్ ఏ బై డెట్ ఏ. సో మనం ఏం చేయాలి, ఫస్ట్ ఏ ఇన్వర్స్ ఎక్కడ ఎగ్జిస్ట్ అవుతుంది, ఓన్లీ ఫర్ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్. ఏ మ్యాట్రిక్స్ అయితే డెట్ 0 అవ్వదు దానికి మనకి ఏ ఇన్వర్స్ వస్తుంది. సో మనం డెట్ ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్. సో డెట్ ఏ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం చూడండి, మళ్ళీ ఒకసారి క్లియర్ చేసి. సో ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి 3 ఇంటూ, సో ఈ రో ఈ కాలం వదిలేయండి. సో 2 ఇంటూ -6 మైనస్ 3 ఇంటూ -2 ఉంది కాబట్టి కావాలి ప్లస్. ఓకే, అగైన్ సెకండ్ ఎలిమెంట్కి ఏం చెప్పాను, మైనస్ ఉండాలి, -2 ఈ కాలం ఈ రో వదిలేదు. సో మన మిగిలిన ఎలిమెంట్స్ ఏంటి, ఈ 4. సో 7 ఇంటూ -6 -8 ఇంటూ -2 ఉంది. సో ఇదేమవుతుంది ప్లస్. ఓకే, అగైన్ థర్డ్ ఎలిమెంట్ ఇక్కడ ప్లస్ మన 3 ఎలిమెంట్స్ మైనస్ మన యాస్టిస్గా ఉంటుంది. సో ఈ కాలం ఈ రో వదిలేదు. మన మిగిలిన 4 ఎలిమెంట్స్. సో 7 ఇంటూ 3 -8 ఇంటూ 2. ఇది మనకి ఇక్కడ ఏంటి డిటర్మినెంట్. ఇది 0 రాకుండానే ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుంది, 0 వస్తే మాత్రం డస్ నాట్ ఎగ్జిస్ట్ ఆప్షన్. సో ఇక్కడ చూద్దాం, 3 ఇంటూ -12 ప్లస్ 6 -2 ఇంటూ, సో -42 ప్లస్ 16. సో -1 ఇంటూ 21 -60 21 -60. సో క్యాల్కులేట్ చేయండి, డెట్ ఫైండ్ అవుట్ చేయండి. డెట్ ఏ ఈక్వల్ 3 ఇంటూ -6 -18 -2 -26 2 52. ఇక్కడికి -26 మైనస్ ప్లస్ 26 ఇంటూ 2 52. సో -1 21 -16 5. సో -5. సో 52 -20. 52 -23 means debt is 29. సో దీనికి ఏమొచ్చింది డిటర్మినెంట్ 29 అంటే నాట్ ఈక్వల్ టు 0. అంటే మన మ్యాట్రిక్స్ ఏంటి, నాన్ సింగులర్ మ్యాట్రిక్స్. అంటే ఏమవుతుంది ఇక్కడ, ఏ ఇన్వర్స్ ఈజ్ ఎగ్జిస్ట్. ఏ ఇన్వర్స్ ఏమవుతుంది మనకి, ఏ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేసి సింపుల్గా. ఏ ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అంటే ఏం చేయాలి, ఏ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏ ఇన్వర్స్ అక్కడ ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి ఫైండ్ అవుట్ చేయాలి, లేకపోతే డజంట్ ఎగ్జిస్ట్ అనే ఆప్షన్ ఉంటుంది మనకి. సో ఇప్పుడు ఏ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇంతవరకు ఏం చేసాం, డిటర్మినెంట్ చేసాం. అదంతా డిటర్మినెంట్ ఇక్కడ నోట్ చేసుకోండి, డెట్ 29. సో అడ్జాయింట్ ఏ ఫైండ్ అవుట్ చేయాలి. సో అడ్జాయింట్ ఎలా ఫైండ్ అవుట్ చేద్దాం చూడండి. సో కొంచెం లెంతీగా ఉంటుంది, కొంచెం నిదానంగా ఓపికగా చేసుకుంటే 2-3 మినిట్స్లో అయిపోతుంది. సో ఇంత లెంతీ ఇవ్వకుండా మీకు 2/2 మ్యాట్రిక్స్ ఇస్తే ఇంకా ఈజీ. సో అడ్జాయింట్ ఏ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం. అడ్జాయింట్ ఏ ఫస్ట్ రో మొత్తం మనకి డిటర్మినెంట్ లో చేసినట్టు 3 ఇంటూ ఈ రో ఈ కాలం పోతుంది, 2 ఇంటూ -6 మైనస్ 3 ఇంటూ -2 మైనస్ ప్లస్ అవుతుంది. అగైన్ ఇక్కడ సెకండ్ ఎలిమెంట్, ఇది ఇక్కడ వరకు ఫస్ట్ ఎలిమెంట్. సెకండ్ ఎలిమెంట్ ఇక్కడ 3/3 ఉంటుందంటే మనకు కూడా ఏమొస్తుంది, 3/3నే రావాలి. సో ఇది ఫస్ట్ ఎలిమెంట్. సెకండ్ ఎలిమెంట్ కావాలి అని చెప్పి ప్లస్ -2 ఈ కాలం ఈ రో పోతుంది, అంటే 7 ఇంటూ -6 -8 ఇంటూ -2 -2 ప్లస్ 2 ప్లస్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ ఎలిమెంట్ -1 పాజిటివ్ సైన్ కాబట్టి -1 అలానే ఉంటుంది. ఈ కాలం ఈ రో పోతుంది, 7 ఇంటూ 3 -8 ఇంటూ. సో ఇక్కడ ఓకే చూడండి, ఇక్కడ ఈ టర్మ్కి పాజిటివ్ టర్మ్ తీసుకున్నా, నెగిటివ్ తీసుకున్నా,
పాజిటివ్ తీసుకోండి. బట్ వాట్ అబౌట్ రిమైనింగ్ టర్మ్స్? ఇదంటే మీకు డిటర్మినెంట్లో చెప్పాను కాబట్టి ఇంతవరకు ఓకే. సెకండ్ రో ఇక్కడ ప్లస్ మైనస్ ప్లస్ ప్లస్ మైనస్ ప్లస్ తీసుకుంటే రాంగ్. అసలు ఈ ప్లస్ సైన్ మైనస్ సైన్ ఎలా వచ్చిందంటే ఈ టర్మ్ మీనింగ్ ఏంటంటే ఇక్కడ -1 m ప్లస్ n బిఫోర్ ఎవ్రీ టర్మ్. ఇక్కడ మీనింగ్ ఏంటి? -1 m ప్లస్ n ఇంటూ ఇది, -1 m ప్లస్ n ఇంటూ ఇది, -1 m ప్లస్ 1 ఇంటూ ఇది. ఇదే డిసైడ్ చేస్తుంది మనకి. ఇది అనేది ఇక్కడ ప్లస్ రావాలా మైనస్ రావాలా ప్లస్ రావాలని డిసైడ్ చేస్తుంది. చూడండి ఇక్కడ ఇది ఫస్ట్ టర్మ్ కదా. ఫస్ట్ టర్మ్ అంటే ఏంది? ఇది 3/3 మ్యాట్రిక్స్లో ఫస్ట్ రో ఫస్ట్ కాల్. సో ఫస్ట్ టర్మ్ ఏమవుతుంది? -1 m1 n1. సో -1 హోల్ స్క్వేర్ అంటే ఏమవుతుంది? +1 అవుతుంది. అందుకే ఇక్కడ ఏమొచ్చింది మనకి? ఫస్ట్ టర్మ్ ప్లస్ వచ్చింది. ఇక్కడ చూడండి సెకండ్ టర్మ్ ఏమవుతుంది? -1 m ప్లస్ n. m ప్లస్ n అంటే m అనేది రో, n అనేది కాల్. ఇది ఎన్నో రో? సెకండ్ టర్మ్ కదా. ఫస్ట్ రో సెకండ్ కాల్. సో m1 n2. సో -1 హోల్ క్యూబ్ అంటే ఏమవుతుంది? -1. అందుకే ఇక్కడ మైనస్ వచ్చింది. ఓకే, ఇక్కడ చూసాం -1 m ప్లస్ n. m అంటే ఎంత? రో బ్యాక్ ఫస్ట్ రో. ఎన్నో కాలం? 1 2 3. ఇది రో, ఇది ఫస్ట్ రో సెకండ్ రో థర్డ్ రో. ఫస్ట్ కాలం సెకండ్ కాలం థర్డ్ కాలం. సో మనం ఫస్ట్ రో ఇది ఫస్ట్ రో 1 2 3 థర్డ్ కాలం 1 ప్లస్ 3. సో -1 హోల్ పవర్ 4. సో -1 ని ఈవెన్ నెంబర్తో స్క్వేర్ చేస్తే మనకి ప్లస్ అవుతుంది, ఆర్తో చేస్తే -1 అవుతుంది. సో ప్లస్. అందుకే ఇక్కడ ప్లస్ వచ్చింది, మైనస్ వచ్చింది, ప్లస్ వచ్చింది. అంటే ఆ సైన్ ఏ డిసైడ్ చేస్తుంది? దాని పొజిషన్, దాని రో పొజిషన్ ఏంటి, దాని కాలం పొజిషన్ ఏంటి డిసైడ్ చేస్తుంది ఆ సైన్ వాల్యూ. సో ఇలానే చేసుకుంటూ వెళ్తే మనకి ఇప్పుడు మీకు అర్థమైంది. డిటర్మినెంట్లో కూడా అందుకే ఫస్ట్ టర్మ్ ప్లస్, సెకండ్ మైనస్, థర్డ్ ప్లస్ తీసుకోండి. ఓకే, ఇక్కడ 3 టర్మ్స్ అయ్యాయి, ఇంకా రిమైనింగ్ 3 ఉన్నాయి కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి ఇది ఎన్నో రో? ఫస్ట్ సెకండ్. సెకండ్ రో ఎన్నో కాలం? ఫస్ట్ కాలం. సో -1 హోల్ పవర్ 2 ప్లస్ 1 అంటే ఏమొస్తుంది? మైనస్ వస్తుంది. సో ఇలానే ప్రతిదీ చేసుకుంటూ వెళ్తే ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్. అగైన్ ఇక్కడ ఏంది? థర్డ్ రో ప్లస్ మైనస్. సో మీకు ఈ 3/3 అంటే సింపుల్గా ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్. కాన్సెప్ట్ సేమ్. ఆ మైనస్ ప్లస్ వాల్యూ ఎలా వచ్చిందంటే మీరు -1 పవర్ m ప్లస్ n చేసుకోవాలి. సో చూద్దాం ఇక్కడ ఎలిమెంట్ కావాలి. ఇక్కడ ఎలిమెంట్ కావాలంటే సేమ్, ఇంకా మీకు ఇంతవరకు అర్థమైతే రిమైనింగ్ కాన్సెప్ట్ మొత్తం సింపుల్. సో ఈ రో ఎలిమెంట్స్ ఎలా రాసుకున్నాం సిమిలర్ ఇక్కడ. సో ప్లస్ మైనస్ టర్మ్స్ ఎలా వచ్చు ఈ రోలో కూడా సేమ్ అలానే. సో ఇక్కడ ఈ ఎలిమెంట్ రాస్తున్నాం, మధ్య అంటే ఈ ఎలిమెంట్ రాస్తున్నాం అంటే చూడండి ఇది క్యాన్సిల్ అయిపోతుంది, ఇది క్యాన్సిల్ అయిపోతుంది. మనకు ఆల్రెడీ మైనస్ తెలుసు. సో -7 ఇంటూ రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏంటి? ఇది లేదు, ఇది లేదు. సో ఇవి కదా 2 ఇంటూ -6 -3 ఇంటూ -1 అంటే 7కి కంప్లీట్. తర్వాత 2కి ఆల్రెడీ సైన్ తెలుస్తుంది 2. ఇది లేదు, ఈ కాలం రిమూవ్ చేయండి, ఈ రో రిమూవ్ చేయండి. సో 3 ఇంటూ -6 ఓకే, అండ్ -8 ఇంటూ జనరల్గా మైనస్ ఉంటుంది, 8 ఇంటూ -2 కాబట్టి +2. ఇది ఆల్రెడీ మైనస్ ఉంది, ఇక్కడ -2 ఉందంటే మైనస్ +2. ఓకే, అగైన్ ఈ కాలం ఈ రో వెళ్తుంది. సో ఈ ఎలిమెంట్స్ ఉంటాయి. సో 3 ఇంటూ -6 -8 ఇంటూ 2. ఓకే, ఇది నెక్స్ట్ 8 దగ్గర స్పీడ్గా చేసేద్దాం. కాలం రో పోతే 8 2 ఇంటూ -2 -2 ఇంటూ -1 అంటే -1 ప్లస్ 1 -1 ఇంటూ -1 ప్లస్. నెక్స్ట్ ఈ ఎలిమెంట్ 3 ఈ రో ఈ కాలం. సో 3 ఇంటూ -2 -7 ఇంటూ -1 ప్లస్ 1. నెక్స్ట్ ఈ ఎలిమెంట్ ఆల్రెడీ ప్లస్ ఉంది, బట్ ఇక్కడ ఎలిమెంట్ ఏంటి? -6. సో ఇది -6. ఓకే, ఈ కాలం ఈ రో వెళ్ళిపో, ఈ ఎలిమెంట్స్ ఉంటాయి. 3 ఇంటూ 2 -7 ఇంటూ 2.
ఎలిమెంట్ అడ్జాయింట్ ఏ ఇలా ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇక్కడ ఏంటంటే చాలా మంది చేసేది ఇదంతా చేసి ఒక సింపుల్ టెక్నిక్ మర్చిపోతారు. ఇది కాదు, మనకు కావాల్సింది ఏంటంటే దీని వచ్చే మ్యాట్రిక్స్ ట్రాన్స్పోజ్ చేస్తే అది అడ్జాయింట్ ఏ. ట్రాన్స్పోజ్ మర్చిపోకూడదు. ఇదంతా మ్యాట్రిక్స్ చేసి ట్రాన్స్పోజ్ మర్చిపోతుంది. ఫార్ములా ఏంటంటే ఇది. సో ఇవి సింప్లిఫికేషన్ చేయండి. 3 into -12 plus 6 -2 into -42 plus 16 -1 into 21 -16 again -7 into -12 plus 3 plus 2 in -18 plus 16 2 into -18 -16 8 into -4 plus 2 -3 into -6 plus 7 -6 minus 4. Again మళ్ళీ ఏం చేయాలి? ఇంపార్టెంట్, డోంట్ ఫర్గెట్ ద ట్రాన్స్పోజ్. ట్రాన్స్పోజ్ మర్చిపోతే రాంగ్ అయిపోతుంది టోటల్ ప్రాబ్లం. సో adjoint A is so -6 into 3 -18 -2 ఇక్కడ 20 -26 plus 52 21 -16 5 -1 -5 -9 -7 63 -2 into 2 -4 -34 into 2 -68 -2 8 -16 1 into -3 -3 -8 into -6 48. ఏంటి? ట్రాన్స్పోజ్ చేయాలి. సో ట్రాన్స్పోజ్ చేద్దాం. ట్రాన్స్పోజ్ అంటే ఏంటి? రో బికమ్ కాలం, కాలం బికమ్ రో. సో -18 52 -5. సో ఫస్ట్ ఏమవుతుంది? ఫస్ట్ కాలం. సెకండ్ రో ఏమవుతుంది? సెకండ్ కాలం. సో థర్డ్ రో ఏమవుతుంది? థర్డ్ కాలం. -16 -3 48. ఇదేంటి మనకి? అడ్జాయింట్ ఏ. సో కొన్నిసార్లు ఎగ్జామ్ మనకి ఇక్కడ ఏంటి మనకి ఏ ఇన్వర్స్ అంటే ఏమేమి నేర్చుకుంటున్నాం? ఏ ఇన్వర్స్తో పాటు అడ్జాయింట్ ఏ నేర్చుకుంటున్నాం, డెట్ ఏ నేర్చుకుంటున్నాం. సో ఫస్ట్ ఏ ఇన్వర్స్ కావాలంటే డెట్ రావాలి. డెట్ ఆల్రెడీ నేర్చుకొని ఏ ఇన్వర్స్కి వచ్చాం. ఇంకొకటి ఏ ఇన్వర్స్ మనం తెలియకుండా ఏం నేర్చుకున్నాం? అడ్జాయింట్ ఏ నేర్చుకుంటాం. కొన్నిసార్లు ఎగ్జామ్లో ఏ ఇన్వర్స్ ప్రిపేర్ అయిపోతే ఏ ఇన్వర్స్ అడగదు, అడ్జాయింట్ ఏ అడుగుతుంది. సో మీరు అడ్జాయింట్ అయినప్పుడు ఇంతవరకు చేయదు. బట్ మనకి ఇక్కడ క్వశ్చన్ ఏంటి? ఏ ఇన్వర్స్ నుంచి చేస్తున్నాం. ఏ ఇన్వర్స్ ఫార్ములా ఏంటి? అడ్జాయింట్ ఏ బై డెట్ ఏ. సో అడ్జాయింట్ ఏ వచ్చింది, డెట్ ఏ ఎంత వచ్చింది కాబట్టి 29 వచ్చింది. సింపుల్గా బై చేస్తే అదే మన ఆన్సర్. సో ఇక్కడ ఏ ఇన్వర్స్ చేద్దాం. మళ్ళీ రాస్తున్న ఫార్ములా మర్చిపోవద్దు, అడ్జాయింట్ ఏ బై డెట్ ఏ. సో అడ్జాయింట్ ఏ ఏంటి? ఫస్ట్ 1 బై డెట్ ఏ చేద్దాం. డెట్ ఏ ఎంత? 1/29 ఇంటూ, సో అడ్జాయింట్ ఏమొచ్చింది మనకి? -18 63 -16 52 -4 -3 -5 -68 48. ఇది మన ఫైనల్ ఆన్సర్. సో కొన్నిసార్లు ఇలానే వదిలేస్తారు ఆన్సర్, ఆప్షన్స్ బట్టి ఉంటుంది. కొన్నిసార్లు 18/29 చేసి, అంటే ఇది కొంచెం కాంప్లికేటెడ్ ఉన్నాయి కాబట్టి వాల్యూస్ 1/2 అలా ఉంటే వాల్యూస్ అని చేస్తారు. సో దీని మీనింగ్ ఏంటంటే ఎవ్రీ టర్మ్, ఎవ్రీ ఎలిమెంట్ డివైడెడ్ బై 1/29, మల్టిప్లై బై 1/29 మీన్స్ -18/29 63/29 -16/29 అలా. సో కామన్ తీసుకొని 1/29 కూడా ఉంచుకోవచ్చు. సో ఇక్కడతో మనకి బేసిక్ కాన్సెప్ట్స్, ఆల్మోస్ట్ ఆల్ థియరిటికల్ కాన్సెప్ట్, ఆల్ ఫార్ములాస్ ఆర్ ఓవర్. సో మన నెక్స్ట్ క్లాస్ ఏం డిస్కస్ చేద్దాం? వీటిపైన ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. సో అందరి ఫార్ములాస్ అన్నీ ఒకసారి రివైజ్ చేసుకొని అన్నీ నోట్ చేసుకొని ప్రాపర్గా పెట్టుకోండి. నెక్స్ట్ క్లాస్లో సో అన్ని కాన్సెప్ట్ల పైన ప్రాబ్లం ఉంటాయి. సో ఏమేమి ప్రాబ్లం డిస్కస్ చేస్తామంటే ఆల్రెడీ మనకి ఎన్డీఏలో కానీ డిఫెన్స్లో కానీ వచ్చిన ప్రాబ్లమ్స్, ప్రీవియస్ ఎగ్జామ్లో వచ్చిన ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. సో మనకి అవి సాల్వ్ చేస్తే అసలు
ఎలా అడుగుతున్నారు. సో ఆల్మోస్ట్ అవే మోడల్ దిగుతుంది, న్యూమరికల్స్ మాత్రం మారదు, అంటే నెంబర్స్ మారుతాయి. ఓకేనా, ఇవి మాత్రం ఇంతవరకు నేర్చుకున్న ప్రతి ఫార్ములా, ప్రతి కాన్సెప్ట్, ప్రతి ప్రాపర్టీ, ప్రతి రూల్ వెరీ 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 ఇంపార్టెంట్. 99 కాదు 100% ఇందులోంచి బయటకు వెళ్ళాలి క్వశ్చన్. మారేవేంటి, ఓన్లీ న్యూమరికల్స్. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. ఓకే.